ఈరోజు మనం నాయకత్వం, నైతికత అంటే లీడర్షిప్ అండ్ ఎథిక్స్ అనే ఒక చాలా లోతైన సబ్జెక్ట్లోకి వెళ్తున్నాం. అంటే కేవలం నిర్ణయాలు తీసుకోవడం గురించి మాత్రమే కాదు, ఆ నిర్ణయాల వెనుకున్న విలువల గురించి. దీనికోసం మనమొక పురాతన రాజు ప్రయాణాన్ని తీసుకుందాం. అతని కథ ఈ రోజుల్లోని ప్రొఫెషనల్ సవాళ్లను ఎదుర్కొనే లీడర్స్కి ఒక పవర్ఫుల్ కేస్ స్టడీలా ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. చూడండి, ఈ కథ కేవలం ఒక పురాణ గాథగా మొదలవ్వట్లేదు. ఒక వ్యక్తి తన ఐడెంటిటీతో, తన నైతికతతో జీవితాంతం చేసిన ఒక పోరాటంగా మొదలవుతోంది. ఈ ఒక్క స్వీయ పరిశీలనతో, ఈ ప్రశ్నతోనే అతని ప్రయాణం మొదలైంది. అసలు ధర్మమంటే ఏంటి అని తనని తాను ప్రశ్నించుకోవడమే అతని మొత్తం జీవితానికి పునాది వేసింది. ఇక్కడ మనం చూస్తున్న ఈ నాయకుడికి అతని పేరు కేవలం పిలవటానికి కాదు, అది ఒక బరువైన బాధ్యత, సమాజం తనపై పెట్టిన అంచనాలకు ప్రతిరూపం, నిరంతరం మోయాల్సిన ఒక భారం. మనం ధర్మం అనే పదాన్ని తరచుగా వింటూ ఉంటాం, కాని దాని అర్థం చాలా చాలా పెద్దది. కర్తవ్యం, నీతి, నైతిక ప్రవర్తన ఇవన్నీ అందులో భాగమే. ముఖ్యంగా ఒక నాయకుడికి ధర్మమే అతని అధికారానికి, అతని పాలనకు పునాది. అతను తీసుకునే ప్రతి నిర్ణయం, ప్రతి అడుగు ఈ ఫౌండేషన్ మీదే ఆధారపడి ఉంటుంది. సో అతని పేర్లోనే ఇంత పెద్ద భారం ఉంది. అయితే తన యవ్వనంలో ధర్మరాజు తన లీడర్షిప్ ఐడెంటిటీని ఒకే ఒక్క సూత్రం చుట్టూ నిర్మించుకున్నాడు. ఆ సూత్రంతో అస్సలు రాజీపడలేదు. అది కేవలం ఒక మంచి గుణం కాదు, అతని ఉనికిలోనే ఒక భాగమైపోయింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, అతను సత్యాన్ని కేవలం ఒక మంచి లక్షణంగా చూడలేదు. తన నాయకత్వంలో దాన్ని ఒక స్ట్రాటజిక్ టూల్గా, ఒక ఆయుధంగా చూశాడు. ఎక్కడైతే బలంగాని, కుయుక్తిగాని పనిచెయ్యదో అక్కడ సత్యమే తన కవచం, తన ఖడ్గం అని నమ్మాడు. ఇక్కడే కథలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ వస్తుంది. అదే పాచికలాట. దీన్ని మనం ఈ రోజుల్లో జరిగే ఒక విపత్కరమైన బిజినెస్ డీల్లాగా ఊహించుకుందాం. ఇక్కడ వ్యక్తిగత సూత్రాలు సమాజం విధించిన కట్టుబాట్లతో గట్టిగా ఢీకొంటాయి. ఇదే ధర్మరాజు ఎదుర్కొన్న అసలైన సంఘర్షణ. ఒకవైపు మనస్సాక్షి ఇది తప్పు అని గట్టిగా చెబుతోంది, మరోవైపు ఒక రాజుగా తన కర్తవ్యం పిలిచినప్పుడు వెళ్ళాలి అని చెబుతోంది. ఇది మనలో చాలామందికి, ముఖ్యంగా లీడర్షిప్ పొజిషన్స్లో ఉన్నవాళ్లకి ఎదురయ్యే డైలమానే. మన పర్సనల్ ఎథిక్స్కి, ప్రొఫెషనల్ డ్యూటీకి మధ్య జరిగే పెద్ద ఘర్షణ ఇది. గమనించండి, ఒక్కసారి రాజీపడి తీసుకున్న నిర్ణయం ఎలా ఒకదాని తర్వాత ఒకటి వైఫల్యాలకు దారితీసిందో. మొదట సంపద పోయింది, తర్వాత రాజ్యం పోయింది, ఆ తర్వాత తన సొంత సోదరులనే పణంగా పెట్టాల్సొచ్చింది. ఈ వేగవంతమైన పతనం చూస్తుంటే మనం తప్పుదారిలో వేసే మొదటి అడుగు ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది. ఇక ఇది అతని వైఫల్యం యొక్క పీక్ స్టేజ్. తనను తాను ధర్మరాజు అని నమ్మిన వ్యక్తి ఇప్పుడు తను చేస్తున్నది ధర్మమా లేక మూర్ఖత్వమా అని ప్రశ్నించుకుంటున్నాడు. అంటే ఆ క్షణంలో అతని నమ్మకాలన్నీ కూలిపోయాయి. అతని సెల్ఫ్ బిలీఫ్ సిస్టమ్ మొత్తం షేక్ అయిపోయింది. అయితే ఈ అరణ్యవాసాన్ని మనం ఒక శిక్షగా కాకుండా ఒక స్ట్రాటజిక్ బ్రేక్గా చూడాలి. ఒక పెద్ద ఫెయిల్యూర్ తర్వాత తిరిగి పుంజుకోవడానికి, తనను తాను సమీక్షించుకోవడానికి, అంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్ కోసం దొరికిన ఒక కీలకమైన సమయమిది. ఇక్కడ మనకు రెండు డిఫరెంట్ లీడర్షిప్ స్టైల్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకటి భీముడిది, చాలా ఎమోషనల్, వెంటనే రియాక్ట్ అయ్యే విధానం. రెండోది ధర్మరాజుది, జరిగిన తప్పుకు పూర్తి బాధ్యత తీసుకుంటూ చాలా ఆలోచించి అడుగేసే విధానం. ఇక్కడే ధర్మరాజులో పరిణతి కనిపిస్తోంది. అతను వేరేవాళ్లమీద నింద వేయట్లేదు, ఆ కుట్రలో చిక్కుకున్నది నేనే అని అకౌంటబిలిటీ తీసుకుంటున్నాడు. ఇది చాలా కీలకమైన తాత్విక ప్రశ్న. లీడర్షిప్లో అన్నీ బ్లాక్ అండ్ వైట్గా ఉండవు. కొన్నిసార్లు మంచి ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాలు కూడా చాలా చెడ్డ ఫలితాలను ఇవ్వచ్చు. అలాంటప్పుడు ఆ నాయకుణ్ణి ఎలా జడ్జ్ చేయాలి? కేవలం ఇంటెన్షన్ మంచిదైతే సరిపోతుందా? ఇక కథ దాని నైతిక క్లైమాక్స్కి చేరుకుంది, యుద్ధం. ఇక్కడ ఈ నాయకుడు తన జీవితంలోనే అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. ఒక గొప్ప ప్రయోజనం కోసం తాను ప్రాణంకన్నా పవిత్రంగా భావించే విలువతోనే రాజీపడాల్సి వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, తన జీవితాంతం సత్యాన్నే తన ఆయుధంగా నమ్మిన వ్యక్తి ఇప్పుడు దాన్నే వదిలేయాల్సిన పరిస్థితి.
ఈ ఒక్క వాక్యం ఆ క్షణం యొక్క తీవ్రతను, దాని బరువును మనకు చూపిస్తుంది. ఇది కేవలం ఒక అబద్ధం కాదు, తన ఆత్మతో, తన ఐడెంటిటీతో చేసుకున్న ఒక పెద్ద రాజీ. చూడండి, ఆ అబద్ధం వల్ల కలిగిన నష్టం బయట ప్రపంచానికి కాదు, పూర్తిగా తన లోపల జరిగింది. తన గుర్తింపునే కోల్పోయానని అతను ఫీలయ్యాడు. యుద్ధంలో గెలుస్తున్నా సరే తనని తాను ఓడిపోయినట్టుగా భావించాడు. ఇది చాలామంది లీడర్స్ చెల్లించే ఒక అంతర్గత మూల్యం. ఈ పోలిక లీడర్షిప్లో ఉండే ఒక శాశ్వతమైన సంఘర్షణను చూపిస్తోంది. ఒక నిర్ణయం వెనుక ప్రాక్టికల్ రీజన్స్, మంచి ఉద్దేశాలుండొచ్చు, కానీ ఆ నిర్ణయం లీడర్ యొక్క వ్యక్తిత్వంపై, ఆత్మగౌరవంపై ఎంత పెద్ద ప్రభావం చూపిస్తుందో ఇది చెబుతుంది. ఆ రెండిటి మధ్య బ్యాలెన్స్ సాధించడమే అసలైన సవాల్. సరే, ఇంతటి ప్రయాణం తర్వాత ఇప్పుడు కథ ముగింపుకొస్తోంది. గెలుపు, ఓటములు, రాజీలు ఇవన్నీ చూశాక ధర్మం యొక్క అసలైన అర్థమేమిటనేది చివరికి ఒక చిన్న సింపుల్ టెస్ట్లో బయటపడుతుంది. యుద్ధం గెలిచారు, అధికారం చేతికి వచ్చింది. అయినా కూడా ధర్మరాజుకు మనశ్శాంతి లేదు, ఒక క్లారిటీ రాలేదు. అంటే గెలుపు, అధికారం లాంటి కొలమానాలు ఎప్పుడూ నిజమైన విజయాన్ని లేదా సంతృప్తిని ఇవ్వలేవు అనేదానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఈ చివరి పరీక్షలో 3 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, స్వర్గంలో స్థానమిస్తామనే ఆఫర్. సెకండ్, తన వెంట నమ్మకంగా వచ్చిన కుక్కను వదిలేయాలనే కండిషన్. ఇక థర్డ్, అతని ఫైనల్ డిసిజన్. అతని జీవితం మొత్తానికి సారాంశం ఈ ఒక్క క్షణంలోనే ఉంది. ఇక్కడే అసలైన ధర్మం బయటపడింది. అతని దృష్టిలో ధర్మం అంటే గొప్ప గొప్ప నియమాలు లేదా ఫలితాలు కాదు. సింపుల్గా చెప్పాలంటే అది నమ్మకం, విధేయత, కరుణ. తనను నమ్మిన ఒక జీవి పట్ల చూపిన ఆ విశ్వాసమే తన నిజమైన ధర్మం అని అతను నిరూపించాడు. ఇది అతని ఫైనల్, స్ట్రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడే అసలైన ట్విస్ట్. అతను ఏవో రూల్స్ పాటించి సరైన నిర్ణయం తీసుకోలేదు. అతను కేవలం కరుణను, లాయల్టీని ఎంచుకున్నాడు. అలా చేయడం ద్వారా అతను కేవలం ధర్మాన్ని ఫాలో అవ్వలేదు, తనే ధర్మంగా మారాడు. ధర్మం అతనిలో మూర్తీభవించింది. మొత్తం మీద ధర్మరాజు ప్రయాణం మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. మన ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్స్లో మనం దేనితోనూ రాజీపడని ఆ ఒక్క విలువ ఏంటి? ఏ సూత్రం కోసం మనం దేన్నైనా వదులుకోడానికి సిద్ధపడతాం? మనం దేన్ని మన ధర్మంగా భావిస్తాం? ఈ ప్రశ్న గురించి ఆలోచించండి.